ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక భారీ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా బలంగా ఉండేది. కాని చాలా అహంకారంగా కూడా ఉండేది. అది అడవిలో నడుస్తూ చిన్న జంతువులను భయపెట్టేది. చిన్న జంతువులు దారి నుండి తప్పుకోవాలి, లేదంటే వాటిని తొక్కేస్తానని బెదిరించేది. ఒకరోజు ఒక చిన్న చీమ తన దారిలో ఆహారం తీసుకుని వెళ్తోంది. అప్పుడే ఏనుగు అక్కడికి వచ్చింది. ఏనుగు, ఓ చిన్న పురుగు, నా దారిలో ఎందుకు నడుస్తున్నావు? వెంటనే పక్కకు జరుగు, చీమ ప్రశాంతంగా చెప్పింది. ఏనుగు, ఈ అడవి నీదే కాదు, అందరికీ చెందింది. అది విన్న ఏనుగు కోపంగా నవ్వింది. నువ్వు ఎంత చిన్నదివో తెలుసా? ఒక్క కాలితో నిన్ను నలిపేస్తాను అని చెప్పి ఏనుగు తన కాలిని ఎత్తింది. చీమ భయపడలేదు. వెంటనే పక్కకు దూకింది. చీమకు వచ్చిన ఆలోచన. చీమ అనుకుంది, ఈ ఏనుగు చాలా అహంకారంగా ఉంది. దీనికి ఒక పాఠం నేర్పాలి. మరుసటి రోజు ఏనుగు ఒక చెట్టు క్రింద నిద్రపోతూ ఉంది. అప్పుడు చీమ నెమ్మదిగా ఏనుగు చెవిలోకి ఎక్కింది. అది లోపలికి వెళ్లి గట్టిగా కుట్టింది. ఏనుగు ఒక్కసారిగా లేచి గట్టిగా అరచింది. అయ్యో, నా చెవిలో ఏమైంది? అది నేల మీద పడుతూ చెవిని ఊపుతూ పరుగులు పెట్టింది. చిన్న చీమ వల్ల ఏనుగు చాలా బాధపడింది. దయచేసి బయటకు రా. ఇక నేను ఎవరినీ బాధ పెట్టను. నీకు బలముంది, కాని బలంతోనే గొప్పవాడివి కావు. ఇతరులను గౌరవించాలి. ఏనుగు తన తప్పు గ్రహించింది. అది తల వంచి చెప్పింది, క్షమించు చీమా, ఇకపై నేను ఎవరినీ చిన్నచూపు చూడను. ఆ రోజు నుండి ఏనుగు అన్ని జంతువులతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. చీమ చిన్నదైనా తన తెలివితో పెద్ద ఏనుగుకు పాఠం నేర్పింది. అడవిలో ఉన్న జంతువులందరూ ఈ విషయం చూసి ఆనందించారు. ఏనుగు కూడా తరువాత చాలా మంచి స్నేహితుడిగా మారింది. Please like, share and subscribe to our channel.